వెల్కమ్ టు విజిల్. ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణపై ప్రజాశక్తి పత్రిక ఎందుకు ఘాటుగా స్పందిస్తుంది? ఆర్కే తన వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో జగన్మోహన్ రెడ్డికి సిపిఎంతో అక్రమ సంబంధం ఉంది అని గత కొంతకాలంగా విమర్శిస్తూ వస్తున్నారు. ఆర్కే పలుకులపై ప్రజాశక్తి అగ్గి మీద గుగ్గిలమవుతుంది. సిపిఎంకు ప్రజాశక్తికి ఉన్న సంబంధం నేటి యువతకు సరిగ్గా తెలియకపోవచ్చు. సిపిఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ నడిపే పత్రికే ప్రజాశక్తి పత్రిక. దీనికి కొంత విలువ, చరిత్ర ఉంది. నేటి రాజకీయ పార్టీలు నడిపే పత్రికల విలువలు, విశ్వసనీయత ఏంటో జనానికి తెలియంది కాదు. జర్నలిజం ముసుగులో రాజకీయ పార్టీల కరపత్రికల కంపు ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రత్యక్ష సాక్షి వైసీపీ కుటుంబ కరపత్రిక సాక్షి. నాడు వైఎస్ కుటుంబ అక్రమాస్తులకు పుట్టిన సాక్షి కరపత్రిక ఆ స్థాయికి నేటి ప్రజాశక్తి చేరుకోనుందా అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. అదే జరిగితే ప్రజాస్వామ్యవాదులకు ప్రజాశక్తి చేదు వార్తలుగా మిగిలిపోతుంది. ఆంధ్రజ్యోతి వర్సెస్ ప్రజాశక్తి రగడలో విషయాలను పరిశీలిద్దాం. ప్రజాశక్తి పత్రిక కథనం ప్రకారం గత ఆదివారం ఆంధ్రజ్యోతిలో ఆర్కే కొత్త పలుకులో సంపాదక వ్యాసం సిపిఎంపై ద్వేషాన్ని వెళ్ళగక్కింది అని ప్రజాశక్తి ప్రచురించింది. గత 3 మాసాల్లో సిపిఎంపై ఇలా దుర్మార్గంగా దాడి చేయటం, నిరాధార ఆరోపణలు చేసి ఆంధ్రజ్యోతి పాఠకులను నమ్మించాలని ఆర్కే ప్రయత్నిస్తున్నారని ప్రజాశక్తి ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగుదేశాన్ని కాపాడే క్రమంలో సిపిఎంపై ఉద్దేశపూర్వకంగానే ఆర్కే దాడి చేస్తున్నారని ఆరోపించింది. ఉన్నవి లేనివి కల్పించి సిపిఎంపై ఆరోపణలు చేసి దాని విశ్వసనీయతపై దెబ్బ కొడితే ప్రజా ఉద్యమాలను అరికట్టవచ్చని, అసంతృప్తిని అదుపు చేయొచ్చని ఆర్కే భావిస్తున్నారని, రానున్న రోజుల్లో సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతమవుతాయని ఆర్కే పసిగట్టినట్లున్నారు. అందుకే ఈ ముందస్తు దాడి అని ప్రజాశక్తి విరుచుకుపడింది. ఆర్కే ఒక జర్నలిస్టు అన్న విషయం మర్చిపోయి అనైతికంగా రాజకీయ నాయకుల్లాగా సిపిఎంపై ద్వేషంతో నిరాధార ఆరోపణలు చేయటంలో విశ్వసనీయత ఎంతో ఆలోచించుకుంటే మంచిదని, సిపిఎంపై దిగజారి ఆరోపణలు చేసుకుంటూ పోతే ఆర్కే విశ్వసనీయతకే ముప్పు వస్తుందని గ్రహించాలని ప్రజాశక్తి హితవు పలికింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపుతో 1000 ఏనుగుల బలం వచ్చిందని ఆర్కే ఉబ్బిబ్బి తబ్బిబ్బైపోతున్నారు. పీడీఎఫ్పై గెలవటానికి టీడీపీ అనేక అక్రమ పద్ధతులు అనుసరించింది. ఆర్కేకి ఈ విషయం తెలిసి కూడా నటిస్తున్నారు అని ప్రచురించింది. రాధాకృష్ణకు మాత్రం ఇది 1000 ఏనుగుల బలంలాగా కనిపిస్తుందని, టీడీపీ విశ్వసనీయత తగ్గిపోతుంది, ఈ ఆగ్రహాన్ని దారి తప్పించడానికి ఆర్కే కలం బాణాన్ని వదిలారు అంటూ ప్రజాశక్తి పత్రిక ఆంధ్రజ్యోతి ఆర్కేపై దుమ్మెత్తిపోసింది. ఇంతకీ ఆర్కే ఆంధ్రజ్యోతి పత్రికలో ఏమన్నారో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా సిపిఎం జగన్తో పరోక్షంగా చేతులు కలుపుతూనే ఉంది. జగన్ రెడ్డి వంటి వారితో చేతులు కలపటం వల్ల గతంలో సిపిఎంకి ఉన్న విశ్వసనీయత ఇప్పుడు పూర్తిగా కోల్పోయింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో సిపిఎం అంటే అంతో ఎంతో నిక్కచ్చిగా, నిజాయితీగా ఉంటుందన్న అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు జగన్ రెడ్డితో చేతులు కలపటానికి సిపిఐ ససేమేరా అంటూ ఉండగా సిపిఎం మాత్రం ఎప్పటికప్పుడు ఉత్సాహం ప్రదర్శిస్తూ వచ్చింది. సిపిఐ కలిసి రానందున వైసీపీతో నేరుగా పొత్తు పెట్టుకోలేకపోయినందున సిపిఎం రహస్యంగా అవగాహనతో వైసీపీతో నడిచింది. జగన్ అధికారంలో ఉన్నంతకాలం ఎన్ని అరాచకాలు జరిగినా సిపిఎం పెదవి విప్పలేదు. అటు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇటు తెలంగాణలో కూడా ఆ పార్టీ పోకడలను ప్రజలు హర్షించటం లేదు. దీంతో తెలుగునాట సిపిఎం తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీని ప్రభావం తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టమైంది. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మణరావుకు ప్రజల్లో కొంత విశ్వసనీయత ఉన్నప్పటికీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిపిఎం విశ్వసనీయత కోల్పోయినందున భారీ తేడాతో ఆయన ఓడిపోయారు. ఆయనకు వైసీపీ మద్దతు ఇవ్వటం శాపంగా మారిందన్న అభిప్రాయం ఉంది. రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా సిపిఎం నాయకత్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల ఆ పార్టీ ఇప్పుడు కేరళకు మాత్రమే పరిమితమై ఒక ప్రాంతీయ పార్టీగా కుచుంచుకుపోయింది. కేరళలో కూడా ముఖ్యమంత్రి పినరయి విజయన్ లేకపోతే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో కూడా తెలియదు.
తెలుగునాట సిపిఎంకు ఒకప్పుడు బలమైన నాయకులు ఉండేవారు, ప్రజల్లో వారికి విశ్వసనీయత ఉండేది. కానీ ప్రస్తుత దుస్థితికి ప్రస్తుత నాయకులే ప్రధాన కారణం. నీవు ఎలాంటి వాడివో నీ చుట్టూ ఉండే స్నేహితులను బట్టి చెప్పవచ్చునంటారు. ఇప్పుడు జగన్ రెడ్డితో రహస్య ప్రేమాయణం సాగిస్తున్నందున ఆ ప్రభావం సిపిఎం పైన పడింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన యూటీఎఫ్ అభ్యర్థి గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయారంటేనే సిపిఎం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అని ఆర్కే కొత్త పలుకు శీర్షికలో ప్రచురించిన అంశాలు. మేము ఇక్కడ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, ప్రజాశక్తి పత్రికకు వకాల్తా పుచ్చుకోవటం లేదు. వాస్తవాలను మీ దృష్టికి తీసుకురావటమే మా ఉద్దేశం. ఎవరు తప్పు ఎవరు నిప్పు అనే దానిపై అంతిమ నిర్ణేతలు మీరే. గతంలో కూడా ఆర్కే సిపిఎం వైఖరిని గట్టిగానే విమర్శించారు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో పరోక్షంగా అంటగాగిన సిపిఎం నాయకులు ఇప్పుడు జెండాలను బయటికి తీసి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జగన్ రెడ్డి పార్టీతో పరోక్షంగా స్నేహం చేస్తున్నారు. సోషల్ మీడియా సైకోలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపటం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ అంశంపై జగన్ రెడ్డి మాత్రమే గుండెలు బాదుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రహస్యంగా అండదండలు అందించిన సిపిఎం కూడా ఈ విషయంలో జగన్తో గొంతు కలపలేని పరిస్థితి. సోషల్ మీడియా సైకోలు చేసిన అరాచకాలను తెలుసుకున్న కొద్దీ ప్రజల్లో యావగింపు పెరుగుతుంది. ప్రాథమిక హక్కులు అంటే ఇళ్లలోని ఆడవాళ్లకు రంకులు అంటకట్టడం కాదు కదా. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కమ్యూనిస్టులు విలక్షణ పాత్ర పోషించేవారు. రాష్ట్ర విభజన తర్వాత వారి ప్రాధాన్యం తగ్గిపోయింది. కమ్యూనిస్టులకు కేసీఆర్ కనీస గౌరవం కూడా ఇవ్వటం లేదు. సిపిఐ నాయకులు కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టారు. సీట్ల పంపకంలో పేచీ ఏర్పడటంతో సిపిఎం విడిగా పోటీ చేసింది అని ఆర్కే వ్యాఖ్యానించారు. ఆర్కే వ్యాఖ్యానంపై ప్రజాశక్తి పత్రిక నాడు నేడు తీవ్రంగానే స్పందించింది. నిన్నటి వరకు కమ్యూనిస్టు పార్టీలు నడిపే పత్రికలను ప్రజలు ప్రజాపక్షంపై పోరాడే పత్రికలు అని భావించారు. వారి పార్టీ ఎజెండాల కోసం కాకుండా ప్రజల తరపున వారి హక్కుల కోసం బూర్జువా పార్టీలు నడిపే పత్రికలకు భిన్నంగా కమ్యూనిస్టు పార్టీలు నడిపే పత్రికలకు చాలా విలువ, గౌరవం ప్రజల్లో ఉండేది. ప్రజల్లో ఉన్న ఆ భావనను ప్రజాశక్తి పత్రిక తుడిచేసే పనిలో నిమగ్నమైనట్టు కనిపిస్తుంది. ఆర్కేని బీజేపీని విమర్శించే దమ్ము ఆర్కేకి లేదని ప్రజాశక్తి అంటుంది. 5 ఏళ్ల విధ్వంస పాలనపై ప్రజాశక్తి పత్రిక పాత్ర ఏంటి? జగన్ రెడ్డిని ఏ విధంగా అంటగాగింది ప్రజలకు తెలుసు. ఈనాడుకు ఆంధ్రజ్యోతికి లేని ప్రభుత్వ ప్రకటనలు ప్రజాశక్తి పత్రికకు ఎలా వచ్చాయి? ఎంత సర్క్యులేషన్ ఆ పత్రిక ఉందని ఇచ్చారో ప్రజాశక్తి నడిపేవారికే తెలియాలి. సిపిఎంను అప్రతిష్ట పాలు చేయటానికే ఇలాంటి నిందలు నిరంతరం వేస్తూ ఉంటారు. పైగా కులగజ్జను కూడా అంటించారు అని ప్రజాశక్తి వాపోయింది. సిపిఎం పార్టీలో కొందరు పేరు చివర తోక తీయించుకున్నంత మాత్రాన అందరూ పుచ్చలపల్లి సుందరయ్యలు అయిపోరు. గత జగన్ జమానాలో బివి రాఘవులు ఎక్కడున్నారో, నాటి వికృత పాలిగాడి పాలనపై రాఘవులు వీరోచిత పోరాటం ఏంటో మీకేమైనా తెలుసా? జర్నలిజం ముసుగులో ఒక రాజకీయ పార్టీని నడిపే పత్రిక ప్రజాశక్తి. కాబట్టి మీకు ఇష్టం లేని రాజకీయ పార్టీలను విమర్శించండి, తప్పులేదు. రాజకీయ పార్టీలు నడిపే కరపత్రికల ప్రశ్నలకు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ఆర్కే ఎందుకు సమాధానం చెప్పాలి? వేమూరి రాధాకృష్ణ పొలిటికల్ పార్టీ నడపటం లేదు కదా, ఒక పత్రిక, ఒక టీవీ ఛానల్ నడుపుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జమానాలో సికింద్రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అత్యంత ఖరీదైన స్థలం ప్రజాశక్తికి ఎలా వచ్చింది? తెలంగాణకు చెందిన తమ్మినేని వీరభద్రం అనేక అనైతిక కార్యకలాపాలకు, దారుణాలకు పాల్పడుతున్నారని సిపిఎం పార్టీకి చెందినవారు పాంప్లెట్స్ ప్రచురిస్తే నిజంతో సంబంధం లేకుండా వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది నిజం కాదా? తమ్మినేని అకృత్యాలపై ప్రజాశక్తి పత్రిక ఏనాడైనా స్పందించిందా? ఇలా అనేక ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సింది ప్రజాశక్తి పత్రికే.